డాక్టర్ పి. భానుమతి అమ్మగారు రచించిన అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకములోని 7వ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిజ్ఞాసకి ఇన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ ప్రశ్నలు ఏమిటంటే, జ్ఞానం అంటే ఏమిటి? అది శరీరంలో నఖశిఖ పర్యంతము ఉండి శరీరాన్ని నడిపిస్తున్నదేనా? అలా అయితే శరీరాలున్న చోటే ఉండాలి కానీ శరీరాలు లేని చోట జ్ఞానం లేదా? జ్ఞానం అంటే తెలివేనా? మరణించిన వానికి తెలివి తప్పుతున్నది కదా. మరణాంతరము అసలు లేకుండా పోయే జ్ఞానానికి శాశ్వతత్వం ఎలా వస్తుంది అనేది ప్రశ్నలు. ఆ సమాధానంగా వేదం ఏం చెప్తుంది అంటే, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది కానీ ఈ జ్ఞానం బ్రహ్మ అనలేదు. జాగ్రత్త అవస్థలో సకల ఇంద్రియాలతో పనిచేసిన జ్ఞానం స్వప్నావస్థలో సగమైపోతుంది. సుషుప్తి అవస్థలో అజ్ఞానంతో చేతులు కలిపి నాకేమీ తెలియలేదని హాయిగా నిద్రపోయానంటావు. మరణంలో అసలే లేకుండా పోయే జ్ఞానం ప్రజ్ఞానం ఎలా అవుతుంది? చచ్చిపోయాడన్న వాక్యంలో చచ్చిన వాడెవడు? పోయేవాడెవడు? ఒక అశాశ్వతమైన దానిలో శాశ్వతమైన వాడు ఎలా కలిసి ఉంటున్నాడు? ఒక ఉదాహరణకి, పాలలో నేయి కలిసి ఉన్నట్లుగా అవ్యక్తంగా ఈ శరీరంలో జ్ఞానం ఉంటుందా? పాలు అలాగే ఉంచితే రెండవ రోజుకు పాడైపోతాయి. కాచి తోడివేస్తే పెరుగై రెండవ రోజుకు పుల్లగనై పాడైపోతుంది. చిలికి మజ్జిగ చేసి వెన్న తీస్తే వెన్న 2-3 రోజుల తర్వాత బూజు పట్టి పాడైపోతుంది. అదే నెయ్యి చేసి ఉంచితే ఎన్నాళ్ళైనా చెడిపోదు. ఒక రోజులో పాడైపోయే పాలలో పాలు కాని నెయ్యి దాగి ఉంది కదా. అలాగే అశాశ్వతమైన ఈ శరీరంలో శాశ్వతమై నశించని జ్ఞానము ఉండి ఉండవచ్చు. పాలను కాచి చల్లార్చి తోడివేసి కదలకుండా కొంతసేపు ఉంచి చిలికి వెన్న తీసి కరగబెట్టి నెయ్యి తయారు చేయడానికి కొంత ప్రయత్నము కాలము ఎలా అవసరమో, ఈ శరీరంలోనున్న ఆ జ్ఞానాన్ని వేరు చేయడానికి ఒక ప్రొసీజర్ కొంతకాలం అవసరము కదా. ఆ ప్రొసీజర్ ఎవరికి వారికే నేరుగా తెలియదు. అందుకే భగవద్గీతలో చెప్పినట్టు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఓ అర్జున, అట్టి జ్ఞానమును నీవు తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసియు సమయము చూసి వినయముగా ప్రశ్నించియు సేవ చేసియు వారి వలన నెరుగము తెలుసుకొనుము. వారు తప్పక నీకు ఉపదేశింపగలరు. తత్వదర్శి మాత్రమే నీకు చెప్పగలడు. పై ప్రశ్నలకు సమాధానం కావాలంటే తత్వదర్శి అయి బ్రహ్మాత్మ జ్ఞాని అయిన గురువును సమీపించి ప్రణిపాతం చేసి పరిప్రశ్న చేయాలి. తత్వదర్శి అయిన ఆ గురువు జిజ్ఞాసికి జ్ఞానోపదేశం చేస్తాడు. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మాత్మ జ్ఞానికి తేడా ఉంటుంది. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మము తనకు తెలుసు అనే స్ఫురణ ఉంటుంది. బ్రహ్మాత్మ జ్ఞానికి తానే బ్రహ్మమనే స్ఫురణ ఉంటుంది. మొదటివాడు తత్వమసి వాక్యానుభవం కలిగినవాడు. రెండవ వాడు త్వం తదసి అనే అనుభవం కలిగినవాడు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని శాస్త్ర పరిజ్ఞానముతో బ్రహ్మానుభవం జోడించి చెప్పగల గురువునే సమీపించాలి. శిష్యులకు అభ్యాస వైరాగ్యములు, గురువుకు శాస్త్ర పరిజ్ఞానము, బ్రహ్మాత్మానుభవము, జ్ఞానము, అర్హత ఉండాలి. శిష్యులకు అభ్యాస వైరాగ్యములు, గురువుకు శాస్త్ర పరిజ్ఞానము, బ్రహ్మాత్మన అనుభవం, జ్ఞానమనే అర్హత ఉండాలి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువు పరమాత్మ నిరాకారుడని, అతడు ప్రజ్ఞాన ఘనమని, సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడని, అతని అసలు రూపము సచ్చిత్ ఆనందము అని, అంటే ఉండటము, ప్రకాశించటము,
అనుభవానికి రావటం. అయితే లక్షణములని జగత్తుగా కాని జీవుడుగా కాని మనకు కనిపిస్తున్నది ఆయన ఆభాస రూపమని, స్వాప్నిక జగత్తు మెలకువ రాగానే ఆభాస అయిపోయినట్లు సమాధి అనే పరమాత్మ అనుభవం కలిగితే ఈ జగత్తు అభాస అని తెలుస్తుందని వివరిస్తాడు. పాల నుండి నెయ్యి తీయడానికి ప్రయత్నము, కాలము ఎలా అవసరమో అలాగే గురువాక్యము, శాస్త్ర ప్రమాణము, స్వానుభవమును మూడింటి ద్వారా అభ్యసించాలి. ఇది మాటల ద్వారా తెలియబడేది కాదు. గురువు ప్రత్యక్ష అనుమాన శాస్త్ర ప్రమాణముల ద్వారా హేతు దృష్టాంతముల ఆధారం చేసుకుని నిర్గుణ నిరాకార తత్వాన్ని అర్థం చేయించవలసి ఉంటుంది. ప్రశ్నలకు సమాధానం ఎవరంటే, జ్ఞానం అనగా చైతన్య ప్రతిబింబము. ఆ జ్ఞానము జడమైన శరీరంలో నఖశిఖ పర్యంతము వ్యాపించి శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. నీవు చూడకుండానే నీ కాలిలో గుచ్చుకున్నది ముల్లో, గాజు పెంకో, తేలు కాటో అని తెలియజేసేది జ్ఞానం. శరీరంలో నీవు చూడలేని చోట, అంటే వీపు మీద లేచిన కురుపు ఏ పరిణామంలో ఉందో చెప్పగలిగేది జ్ఞానం. శరీర భాగాలలో నొప్పి ఎక్కడ ఉందో నీవు చెబితేనే డాక్టర్కు తెలుస్తుంది. ఆకలైనదని, కడుపు నిండినదని, మనసుకు సంతోషంగా ఉందని, మనసుకు దుఃఖం వచ్చిందని తెలిపేది జ్ఞానమే. ఈ జ్ఞానము శరీరాల్లోనే ఉంటుందా, శరీరం లేని చోట లేదా అన్న ప్రశ్నకు సమాధానంగా, శరీరం మేరకు పరిమితమైన జ్ఞానాన్ని శాస్త్రం ప్రతిబింబ జ్ఞానము అంటుంది. బింబ జ్ఞానాన్ని ప్రజ్ఞానం అంటుంది. ఆ ప్రజ్ఞానం మన సైంటిస్టులు చెప్పే కాస్మిక్ ఎనర్జీ. ఈ శరీరాల్లోనున్న ప్రతిబింబ జ్ఞానం ఖాయాస్, అంటే గందరగోళం. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని మనం అర్థం చేసుకుంటాం. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన కిరణాలు, అంటే ప్రతి కిరణము ఒక సూర్య బింబమే. ఒక చిన్న సందులో నుంచి ఒక సూర్యకిరణము మన చీకటి గదిలోనికి వచ్చి అక్కడ అద్దం మీద పడితే ఆ కిరణము సూర్యబింబములాగా ఉంటుంది. శరీరాలలో బుద్ధికి మాత్రమే చైతన్యాన్ని ప్రతిబింబించే శక్తి ఉన్నది. అంటే బుద్ధి మాత్రమే అద్దంలాగా పనిచేస్తుంది. ప్రజ్ఞాన ఘన బుద్ధి దర్పణం మీద పడి ప్రతిబింబించి జ్ఞానమవుతుంది. అందుకే దేహాలలోనున్న జ్ఞానాన్ని ప్రతిబింబ జ్ఞానమనే అనాలి. ఒక చెరువులో అనేక కుండలు పెట్టి చెరువు నీళ్లతో నింపితే ప్రతి కుండలో ఒక్కొక్క సూర్యబింబాన్ని చూడవచ్చు. కుండ లేని చోట సూర్యబింబం కనిపించకపోయినా లేదనగలమా? అలాగే అవ్యక్తంగా అంతటా ఉన్న పరమాత్మ దేహాలలో వ్యక్తమై కనిపిస్తున్నాడు. జ్ఞానం అంటే తెలివి. కారు హెడ్లైట్కు వెలుగుచున్న దాని సగభాగానికి నల్లని రంగు పూసినందువలన ఆ భాగంలో కాంతి ప్రసరించనట్లు దేహమే నేననే భావన కలిగి ఉండటం వలన జాగ్రత్త అవస్థలో జ్ఞానం ప్రస్ఫుటంగా కనిపిస్తున్న, కళ్ళతో చూశానని, చెవితో విన్నానని ఆ జ్ఞానాన్ని ఇంద్రియ జ్ఞానంగా గుర్తిస్తున్నాం. స్వప్నావస్థలో తాను సృష్టించిన స్వప్న జగత్తును తాను చూస్తూ చేసే తనను గుర్తించక అదే సత్యం అంటాడు. గాఢ సుషుప్తిలో తన జ్ఞానాన్ని చూస్తూ ఇంద్రియ జ్ఞానం అక్కడ లేకపోబట్టి తనకేమీ తెలియదని తను హాయిగా నిద్రపోయానంటున్నాడు. ఇంద్రియ జ్ఞానం వలన తనకు సమస్యలున్నాయని, అది లేకపోతే తాను హాయిగా ఉంటానని అనుభవం కలుగుతున్నా అది గ్రహించలేకపోవడమే పెయింట్ వేసుకోవడం. మరణములో కర్మ అయిపోబట్టి అద్దానికి అంటించిన పాదరసం అయిపోయినందువలన, అద్దం ప్రతిబింబించటం మానేయటం వలన ప్రతిబింబ జ్ఞానమే పోతున్నది. హోల్డర్లో కరెంటు ఉన్న బల్బులో ఫిలమెంట్ బ్రేక్ అయితే బల్బు ఎలా వెలగదో అలాగే జ్ఞాన ప్రతిబింబం బుద్ధిలో పడకపోతే మరణించాడంటున్నాడు. మరణించిన వారికి చూస్తే తెలివి తప్పింది, ప్రాణం పోయింది అంటారు. అంటే ప్రాణం పోవడానికి ముందే తెలివి తప్పి ఉండాలి. మన శరీరాలలోనున్నది ప్రతిబింబ జ్ఞానం కాబట్టి
మరణించిన వారికి జ్ఞానం ఉండటం లేదు. బింబ జ్ఞానానికి శాశ్వతత్వము, సర్వవ్యాపకత్వము ఉంది. బల్బు వెలగనంత మాత్రాన ఆ వైరులో కరెంటు లేదా? అష్టవిధ ప్రకృతులలో అసెంబుల్ అయిన జడమైన దేహం చచ్చిపోతుంది. అందులోనున్న ప్రతిబింబ జ్ఞానం రిసీవ్ చేసుకునే బుద్ధి దర్పణం లేకపోబట్టి బింబములో లయమవుతుంది. చచ్చిపోయాక వాడు రెండవ కేటగిరీకి సంబంధిస్తాడు. ఎందుకంటే వాడి సూక్ష్మ శరీరం వాడిని వదిలి స్వర్గ నరకాలకు వెళ్ళిపోతుంది. చచ్చేది దేహం, వెళ్ళేది సూక్ష్మ శరీరంతో ఉన్న జ్ఞానం. శరీరంలో ఉన్న జ్ఞానం నఖశిఖ పర్యంతము పనిచేస్తున్న ఆ శరీరాన్ని అంటకుండా తాను విలక్షణంగా ఉంటున్నది. అది శరీరంలో బంధింపబడలేదు. తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్. ఆ దేహాన్ని సృష్టించుకొని అందులో ప్రవేశించినట్లు కనపడేది ప్రజ్ఞాన ఘనం యొక్క అభాస రూపం, అంటే ప్రతిబింబ రూపం. చిత్తి యొక్క అభాస వలన ఈ జ్ఞానానికి చిదాభాస జ్ఞానమని పేరు. అది దేహంలో ఉండి ఆ దేహాన్ని అభిమానించుట వలన చిదాభాసుడు అంటే జీవుడు అనిపించుకుంటున్నాడు. ఒక ఉదాహరణకు, ఒక జైల్లో ఖైదీ, జైలర్ అంటే సూపరింటెండెంట్ ఇద్దరూ ఉన్నప్పటికీ ఖైదీకి తన ఇష్టం వచ్చినప్పుడు బయటకు పోయే అధికారం లేదు. జైలరుకు ఆ అధికారం ఉంది. దేహంలోనే ఉన్న జీవుడికి ఖైదీ వలనే దేహ బంధనం ఉంది. చిదాభాసుడు తానని తెలిసిన వాడికి, అంటే తాను పరమాత్మ ప్రతిబింబాన్ని తెలిసిన వాడికి దేహబంధం లేదు. తన స్వరూపాన్ని శుద్ధ బుద్ధ ముక్తమైన, అంటే దేహ మాలిన్యం అంటని జ్ఞానమై బంధనం లేని నిరాకార పరబ్రహ్మమని తెలుసుకోవడాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. ఇది కొత్తగా గురువు చెప్తే సంపాదించుకునే సాధ్య వస్తువు కాదు. అది సిద్ధంగా మనలోనే ఉన్నది. ఆ సంగతి మనం మర్చిపోయాం. గురువు దాన్ని తిరిగి గుర్తు చేస్తే తెలుసుకోవడాన్ని విస్మృత కంఠహారమని, ప్రత్యభిజ్ఞనే విస్తృత కంఠహారమని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు దేహం చాలించిన వాడు ప్రవిలాపనమనే పూర్ణస్థితి తెలియకపోవడం వలన బ్రహ్మలోకానికి చేరి బ్రహ్మ ప్రళయంలో బ్రహ్మతో పాటు తాను కూడా లయమవుతాడు. ఆ బ్రహ్మ భువనాల్లోకే పునరావర్తినోర్జున మమ్ముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్న భగవద్గీత వాక్యానుసారము బ్రహ్మలోకం క్రిందనున్న లోకాలకు వెళ్ళి మళ్ళీ మళ్ళీ జన్మలకు వస్తాడని, అయితే ప్రత్యభిజ్ఞ ద్వారా పరమాత్మను తెలుసుకున్న వారికి జన్మ ఉండదని తెలుస్తున్నది. నాలుగవ వాడు జీవన్ముక్తుడు. దేహంతో వ్యవహారం చేస్తూ కూడా అన్ని అవస్థలలో తాను నిర్గుణ నిరాకార పరబ్రహ్మమని, దేహము సోపాధికమని, ఆ దేహంతో జరుగుతున్న కార్యక్రమాలకు తనకు సంబంధం లేదని, ధర్మాధర్మాలు, పాపపుణ్యాలు, లాభ నష్టాలు సాపేక్షాలని, ఒకటి పోతే రెండవది ఆటోమేటిక్గా పోతున్నదని, కార్యకారణాలు అంటే కాస్ అండ్ ఎఫెక్ట్ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నవని, అవి రెండు యథార్థముగా లేనివని, తాను అబ్జల్యూట్ అని, తాను సబ్జెక్ట్ అని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, దేశకాల వస్తువులు తనకు ఆబ్జెక్ట్స్ అని, యదృశ్యన్ యదృశ్యంతన్ నశ్యతి అని స్పష్టంగా తెలుసుకొని దేహమున్నంత కాలం కర్మలు చేస్తూ జీవన్ముక్తుడిగా ఉండి దేహ పతనాంతరము పాము కుబుసములు వదిలినట్టు దేహ భావాన్ని వదిలేసి విదేహ ముక్తుడవుతాడు. అట్టి వారు లోకంలో చాలా తక్కువగా కనిపిస్తారు. భగవద్గీతలో భగవానుడు వారిని స్థితప్రజ్ఞ లక్షణాలతో పోల్చి చెప్పారు. ఆ స్థితిని సాధించటం అత్యంత కష్టం. సాధన చతుష్టయ సంపన్నులకు, సద్గురువు లభించిన వారికి సుసుఖం కర్తుమవ్యయం అని అతి తేలికగా పరమాత్మయే సెలవిచ్చాడు. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ అని పరమాత్మ చెప్పినట్లు మాయ అప్పుడప్పుడు పడేయాలని ప్రయత్నిస్తుంది. తాను నిరుపాధిక బ్రహ్మమని, జీవ జగత్తులను తనలో లయం చేసుకున్న జీవన్ముక్తుడికి మాయా కార్యం చూసి అది తనను పరీక్షించడానికి మాయ చేస్తున్న వ్యవహారమని, తాను నిరుపాధిక బ్రహ్మమేనని నిశ్చల స్థితిలో ఉండిపోతాడు. జీవన్ముక్తుడికి కష్టాలు బాధలు ఉండవని కాదు, అవి అతనిని సామాన్యుని వలె బాధించవు. మూడవ కేటగిరీలో ప్రత్యభిజ్ఞ సాధించిన తాను నిరాకార బ్రహ్మమని, ప్రజ్ఞాన ఘనమని,
తెలుసుకున్న వ్యక్తికి ప్రపంచము కనిపిస్తుంది. గురువు చెప్పిన తత్వమసి మహావాక్యం అతనికి అనుభవంలోకి వచ్చింది. కానీ తనకన్నా భిన్నంగా అండాండము, బ్రహ్మాండము కనిపిస్తున్నాయి. ప్రత్యభిజ్ఞ అనంతరము సమిష్టి జగత్తును ప్రవిలాపనం చేసుకునవలసిన స్థితి తనకు తెలియాలి. అప్పుడే తాను జీవన్ముక్తుడు కాదగినవాడు. శాస్త్రం అతనికి త్వం తదసి అనే మహావాక్యాన్ని ప్రబోధించింది. తాను ఆత్మనని ప్రత్యభిజ్ఞ కలిగిన వానికి తన ఎదుట దుష్టులు, దుర్మార్గులు కనపడినప్పుడు ప్రజ్ఞానఘనమైన పరబ్రహ్మలో ఈ ప్రవృత్తులు అన్నీ ఎలా వచ్చాయని యోచించినప్పుడు ఉపాధులన్నీ వాసన వృత్తిగా మారి వృత్తి ఉపాధి అయినదని, వాసనను అనుసరించి మనోవృత్తులు కలుగుచున్నాయని, అది ఉపాధి ధర్మమని, పరమాత్మలో చెడు మంచి ప్రవృత్తులు లేవని గ్రహిస్తాడు జీవన్ముక్తుడు. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీలో ఒక దివ్యమైన శక్తి దాగి ఉంది. అది బల్బ్ అనే ఉపాధిలోకెళితే కాంతినిస్తుంది. అలాగే ఫ్యాన్ అనే ఉపాధిలో గాలినివ్వడం, హీటర్ అనే ఉపాధిలో వేడి చేయడం, ఫ్రీజర్ అనే ఉపాధిలో చల్లబరుచుట జరుగుతున్నది కదా. కరెంటులో ఆయా ధర్మాలు స్పెసిఫిక్గా ఎలా లేవో అవన్నీ ఉపాధి ధర్మాలే కాని పరమాత్మలో లేవని గ్రహించాలి. పూర్వజన్మ వాసనను అనుసరించి ఈ జన్మ సంస్కారాలు ఏర్పడతాయి. గోదావరిలో కొన్ని కుండలనుంచారు. అన్ని కుండలలో నింపినది గోదావరి నీరే. కానీ ఆయా కుండలలో ఇంత ఇంతకు ముందు కిరోసిన్, కల్లు, తేనె, పాలు, నెయ్యితో నింపబడినప్పుడు అవి ఖాళీ కుండలైన గోదావరి నీటికి ఆయా వాసనలు ఎలా సంక్రమిస్తున్నాయో ఆ కుండలో నీరు కిరోసిన్ వాసన రావడం, కళ్ళు వాసన రావడం, తీయగా ఉండటం, జిడ్డుగా ఉండటం, అలాగే పూర్వ జన్మ వాసనలు ఉత్తర జన్మలో తృణ చలూకము వలె బ్రాట్ ఫార్వర్డ్ అవుతాయి. మొదటి పద్ధతి, ఉపాధి ధర్మాలను తెలుసుకున్న జీవన్ముక్తుడు ఉపాధులను వాటి ధర్మాలతో సహా తనలో లయం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ప్రవిలాపనము. దీనిని వాసనాక్షయము అని అంటారు. దృగస్తి దృశ్యం నాస్తి అన్న శాస్త్ర వాక్యాన్ని ఆధారం చేసుకొని తాను దృక్ అని, తన ఎదుట కనపడుతున్న ప్రపంచము దృశ్యమని, ఇవి రెండూ ఒకదానికొకటి విజాతీయులని, సజాతీయాలు కలుస్తాయి కానీ విజాతీయాలు కలవవని, పాలు నీరు కలిసినట్లు నూనె నీరు కలవవు. కాబట్టి విజాతీయమైన దృశ్యాన్ని దృక్కుగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఏ వస్తువైనా వస్తువుగా కనపడడానికి పంచభూతాలు ఆధారమవుతున్నాయి. ఉదాహరణకు అన్నం అనే వస్తువు తయారు కావాలంటే పృథ్వీ అంటే బియ్యం, నీరు, అగ్ని, ఆవిరి, గిన్నెలోనున్న ఖాళీ స్థలము అంటే ఆకాశము అవసరము. అన్ని వస్తువులు పాంచభౌతికాలు. ఎవడికో ఒకడికి ఆ వస్తువు తయారు చేయాలని ఆలోచన కలిగింది. అది వాడి ప్రజ్ఞలో నుండి కలిగిన ఇచ్ఛాశక్తి. దాన్ని కార్యరూపంలో పెట్టడానికి చేసే ప్రణాళిక జ్ఞానశక్తి. తయారైన వస్తు రూపం క్రియాశక్తి. ఆలోచించి చూస్తే ఆలోచనలు పదార్థాలు తప్ప ఇక్కడ యథార్థమే లేదు. ఆ ఐడియా రావడానికి నా ప్రజ్ఞ ఒకటి కావాలి. ప్రజ్ఞ సబ్జెక్ట్ అయితే ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఐడియాస్ అంటే ఆలోచన. తయారైన వస్తువు సాపేక్షకము. నేను అన్న ప్రజ్ఞ నిరపేక్షకము. దృశ్యంగా కనిపిస్తున్న జీవుడు కానీ జగత్తు కానీ మిథ్య అయిపోతాయి. కనిపిస్తున్న సత్యత్వము లేనివి. ఎండమావులు, ఇంద్రధనుస్సులు వంటివి. సూర్యరశ్మియే ఎండమావులుగా, ఇంద్రధనుస్సుగా కనిపించినట్లు నా ప్రజ్ఞయే జీవ జగత్తులుగా కనిపిస్తున్నదని, అది నా సద్విశేషమని, నేను ప్రజ్ఞారూపమైన చిత్ సామాన్యాన్ని, అది నా సత్ సామాన్యం కంటే భిన్నం కాదని, సచ్చిత్తులుగా అది నేనేనని దృశ్యాన్ని తనలో లయం చేసుకుంటాడు. ఇది ప్రవిలాపనానికి ఒక పద్ధతి. రెండవ పద్ధతి, కఠోపనిషత్తును అనుసరించి యముడు నచికేతునికి బోధించినది రెండవ పద్ధతి. ఈ శరీరము ఒక రథము. రథసారథి బుద్ధి. దేహాన్ని అభిమానించే జీవుడు రథికుడు. మనస్సు కల్లాలు. 5 జ్ఞానేంద్రియాలు గుర్రాలు. వాటికి సంబంధించిన విషయాలు 5 భూతాలు. పంచభూతాలతో పంచజ్ఞానయాలకు జనక సంబంధం ఉంది. 5 జ్ఞానేంద్రియాలు బహిర్ముఖమైనప్పుడు సమిష్టిలో నుండి కర్మను పోగు చేసుకుంటాడు.
వాసనలను అనుసరించి వృత్తిని అనుసరించి ఇంద్రియములనే కారణముల ద్వారా విషయాలను అనుభవించడం అనే కర్మ జరుగుతుంది. అది తెలిసి మనసు అనే కల్లాలతో నిగ్రహించిన జీవునకు కర్మ అంటదు. కర్మ ప్రారబ్ధమని, సంచితమని, ఆగామి అని మూడు విధములుగా ఉంటుంది. జీవుడు పై ప్రక్రియ ద్వారా ప్రారబ్ధ కర్మను అరికెట్టవచ్చును. దేహ తాదాత్మ్యం వదిలేస్తే ఆ జీవుడు ప్రత్యేగాత్మ అని జ్ఞానంతో గ్రహిస్తే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసాత్ కురుతేర్జున అని భగవద్గీతలో చెప్పినట్లు సంచిత కర్మ దగ్ధమవుతుంది. దేహము క్షేత్రమని, దాన్ని నడిపే సారథి బుద్ధి కూడా క్షేత్రములో అంతర్భాగమని, కాని అది నడవడానికి కావలసిన శక్తినిచ్చేది తానేనని, తనకు ఆ దేహంతో సంబంధం లేదని, తాను పొలము క్షేత్రజ్ఞుడని అంటే పొలము కలవాడికి పొలముతోనూ, ఇల్లు కలవాడికి ఇంటితోనూ ఎలా సంబంధం ఉండదో, అలాగే దేహముతోనూ ఇంద్రియాలతోనూ అది చేసే కర్మలతోనూ తనకు సంబంధము లేదని, తాను ప్రత్యేగాత్మనని గ్రహించిన జీవన్ముక్తునకు ఆ బంధము పోతున్నది. ఉన్న నిరుపాధిక బ్రహ్మమే ఏకో అనేకో అహమస్మి అనుకుని తన ఇచ్ఛాశక్తితో సృష్టికర్త అయిన హిరణ్య గర్భుడు, జ్ఞానశక్తితో సూత్రాత్మ, క్రియాశక్తితో అంతర్యామి అంటే సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధాన కరీశ్వరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా తన మాయాశక్తి సహాయంతో తనను తాను సోపాధిక బ్రహ్మముగా వివర్తమై చూచుకున్నాడు. ఆ క్షణంలో మాయా ప్రభావం వలన సచ్చిదానందమైన తాను నామరూప క్రియలనే తానుగా భావించసాగాడు. వ్యష్టిలో అవిద్య, కామ్యకర్మలు, నామరూప క్రియలు సచ్చిదానముల వివర్త రూపమే. సమిష్టిలో మాయావరణం, వ్యష్టిలో అవిద్యావరణము అజ్ఞానమునకు మూలం. అజ్ఞానమనే వృక్షానికి కామ్యము, కర్మ అనే రెండు కొమ్మలు వచ్చాయి. అవి రెండు ఒకదానికి మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇంద్రియాలు, విషయాలు ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి. జీవుడు, ఈశ్వరుడు, కర్మ చేసేవాడు, చేయించేవాడు కాగా ఒకరి మీద ఒకరు ఆధారపడినారు. సాపేక్ష సిద్ధాంతంలో ఒకరు లేకపోతే ఇంకొకరు ఆటోమేటిక్గా పోతారు. కర్మ చేసే జీవుడు లేకపోతే చేయించే ఈశ్వరుడు అవసరమే లేదు. ఇలా జగతంతా మిథ్యాని, జరుగుతున్న కర్మ అంతా మిథ్యా కార్యమని, తాను నిరుపాధిక బ్రహ్మమని జగన్మిథ్యాత్వ నిశ్చయము చేసుకున్న జీవన్ముక్తుడికి రెండవ పద్ధతి. నామరూప క్రియలు జరుగుతున్నప్పటికీ అది సచ్చిదానందముల కంటే భిన్నము కాదని, అదే ఇదిగా కనపడుచున్నదని నిశ్చయ జ్ఞానము కలిగిన జీవన్ముక్తుడు ఆసుప్తే రామృతే కాలే నయే వేదాంత చింతయ అన్నట్లు వేదాంత చింతన చేస్తూ దేహ పతనానంతరము విదేహ ముక్తుడవుతాడు. అతడు దేహాన్ని వదలటాన్ని పాము కుబుసాన్ని వదులుతున్నట్లుగా భావిస్తాడే కాని అది అతడికి మరణము కాదు. ఇంకా మూడవ పద్ధతి ఎవరంటే నా తద్భాసయతే సూర్యో న శశాంకో నా పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. న తద్భాసయతే సూర్యో న శశాంకో నా పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్గీతలోని 15వ అధ్యాయంలో 6వ శ్లోకం. పరమాత్మ తన ఉనికిని చెబుతూ తాను సూర్యకాంతితో, చంద్రకాంతితో, అగ్నికాంతితో కనిపించనని, ఆ కాంతి తనను ప్రకాశింప చేయలేదని చెప్పాడు. ప్రపంచంలో ఏ వస్తువు చూడాలన్నా పగలు సూర్యకాంతి, రాత్రి చంద్రకాంతి, దీపపు కాంతి అవసరమవుతాయి. కన్ను ఉన్నప్పటికీ, కంటికి 6/6 విజన్ ఉన్నప్పటికీ కాంతి సహాయం లేనిదే వస్తువు కనిపించదు. పరమాత్మ తాను కాంతి సహాయం లేకనే తెలియబడతానని, అట్టి తనను తెలుసుకున్న వానికి మరలా జన్మకు వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పాడు. కాబట్టి పరమాత్మ ఇంద్రియాలతో, మనసుతో తెలియబడని, కేవలం జ్ఞానంతోనే తెలుసుకోవాలని గ్రహించేవాడు ఈ మూడవ పద్ధతిలోకి వస్తాడు. తన దగ్గర ఉన్నది ఇంద్రియ జ్ఞానమని, ఇది జగత్తులోని సూర్య చంద్ర అగ్నుల సహాయంతోనే పనిచేస్తున్నదని, మరణానంతరం ఈ జ్ఞానం లేకుండా పోతున్నది కాబట్టి ఇది పరమాత్మ జ్ఞానము కావడానికి వీలు లేదు. దీనికి అన్యంగా మరొక జ్ఞానం ఉంటున్నదని, అది ప్రజ్ఞానమని, అది ఏ బ్రహ్మమని శాస్త్రము చెబుతున్నది. ఆ ప్రజ్ఞానం జ్ఞానమయ్యిందా, లేక ఈ జ్ఞానం ప్రజ్ఞానంలోని అంశన?
ఈ జ్ఞానము ప్రజ్ఞానమే అయితే మరణాంతరము పోవడానికి వీలు లేదు కదా. కాబట్టి ఇది అంటే ఇంద్రియ జ్ఞానం యొక్క అభాసయే కాని ప్రజ్ఞానం కాదు. మరి దానికి దీనికి కార్యకారణ సంబంధం ఉందా? అలా ఉంటే రెండూ మిథ్య కావాలి. దీనికి ఒకటి అభాస, మరొకటి సత్యం కావాలంటే అది దానికి ప్రతిబింబమై ఉండాలి. మనం గదిలో లైట్ వేస్తే దాని కాంతిలో ఆ గదిలోని వస్తువులన్నీ కనిపిస్తాయి. కానీ ఆ గదిలోని అద్దము మీద మాత్రమే ఆ బల్బు ప్రతిబింబిస్తుంది. మన శరీరంలో 24 తత్వాలు పరమాత్మ చైతన్యాన్ని ప్రతిబింబించలేవు. కేవలం బుద్ధి దర్పణం మీదనే పరమాత్మ ప్రతిబింబించగలడు. ఆ దర్పణం మీద పడ్డ పరమాత్మ ప్రతిబింబానికి చిదాభాసుడు అని పేరు. ప్రతిబింబము నుంచి ఏర్పడిన కాంతికి చిదాభాస జ్ఞానమని, విభూతి అని పేరు. మన శరీరంలో నొప్పి, మనసులో బాధ, మన అవయవాలు అంటే నీ ఆరాధ్య దైవ ప్రతిబింబంతో సహా ఆ కాంతిలోనే ప్రతిబింబిస్తున్నాయి. మన జాగ్రత్త అవస్థలో మనకు కనిపించే దృశ్యాలన్నీ అంతరములో ఆ కాంతిలోనే మనం చూస్తున్నాం. శంకర భగవత్ శంకర భగవత్పాదులు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయ దక్షిణామూర్తి అని సెలవనిచ్చారు. ఈ ప్రపంచమంతా బుద్ధి దర్పణ కాంతిలో అంటే చిదాభాస కాంతిలో చూస్తూ మాయ వలన అది బయటనున్న దాన్ని చూస్తున్నట్లు భావిస్తున్నాం. నిద్రలో నీ గదిలో నీవు పడుకొని లండన్ నగరంలో రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నట్లు కలగంటావు. ఆ సమయంలో నువ్వు లండన్ వెళ్ళావా, లేక లండన్ నగరం నీ గదిలోకి వచ్చిందా? నీ లోపల జరుగుతున్న కలను బయట జరుగుతున్నట్లు ఎలా చూస్తున్నావో అలాగే నీ దర్పణ దృశ్యాన్ని బయట వస్తువుల మీద వేసి దానిని బయటనున్న దాని వలె చూస్తున్నావు. ఉన్నదున్నట్లు నీకు తెలియకపోవడము మాయా కార్యం. నీ స్వప్న జగత్తులో వస్తువులను చూడడానికి ఏ కాంతి ఉపయోగపడుచున్నదో అదే బాహ్య జగత్తులో వస్తువులను చూడడానికి ఉపయోగపడుతున్నది. నీ ఊహ జగత్తులో వస్తువులను చూడడానికి సూర్యచంద్రులు కాని దీపం కాని ఉపయోగపడలేదు కదా. నీ జ్ఞాన పరిధిలోనికి సమస్త వస్తువులు రాకపోతే నీకు ఆ వస్తువులు భాషించవు కదా. అలాగే స్వర్గాది లోకాలు, గ్రహ నక్షత్ర తారకాలు, భూ భువః సువహ ప్రజ్ఞాన ఘనమగు నీ జ్ఞాన పరిధిలోనికి వచ్చి సోపాధిక బ్రహ్మమైన నీకు నీ విభూతులుగా కనిపిస్తున్నాయి. ఆ విభూతులు నీ సత్ పదార్థమని, వాటిని చూస్తున్న నీవు నీ చిత్ పదార్థమని ఉపాధులని నిరసించి నిరుపాధిక బ్రహ్మమైన సచ్చిదాత్మను నేనేనని గ్రహించిన జీవన్ముక్తుడు ఈ కేటగిరీలోనికి చెందినవాడు. భావన వలన సంకల్పము, తద్వారా భవారణ్యము అంటే సంసారమనే అడవి ఏర్పడినదని భావనలో తాను ప్రజ్ఞాన బ్రహ్మమని విచారణ ద్వారా నిర్ధారించుకుంటే ఆ నిర్ధారణ గొడ్డలి పెట్టెయి సంసారమనే అడవిని ఖండిస్తుంది. భవానీ భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక అని లలితా సహస్రనామాలలో అగస్త్యునికు హయగ్రీవుడు చెప్పినది ఈ మార్గమునే. అలా తెలుసుకున్న జీవన్ముక్తుడు దేహాన్ని తన ఛాయ వలె చూస్తూ మిట్ట మధ్యాహ్నం కాగననే తన నీడ తనలో లయమైనట్లు పార్థివ శరీరము తన నీడ అని జ్ఞానభాస్కరుడు ప్రకాశించగానే అది తనలోనే లయమైనట్లు భావిస్తాడు. జీవన్ముక్తుడు విదేహముక్తుడైనట్లు భావిస్తాడు. ఆ, రేపు అ- అంతటా ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మ ఒకటేనని, అందరిలో ఉన్న చిదాభాసుడు ఒకడేనని అన్నప్పుడు ఒకరి జ్ఞానం కలిగితే అందరికీ జ్ఞానం కలగాలి కదా. ఒకడు మరణిస్తే అందరూ మరణించాలి కదా. అలా ఎందుకు జరగడం లేదు? కళ మెలకువ రాగానే కళ అబద్ధమని నాకే తెలుస్తుంది. మరణించగానే మరణం అబద్ధమని, ఈ జీవితమంతా మిథ్య అని నాకెందుకు తెలియడం లేదు అనే ప్రశ్నకు ఆమ్, తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదములు. ఓ